ఓకే. మీరు ఓకే సార్. చదువుకుంటూనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా మేడం. మరి అవును సార్. చదువుకునేటప్పుడు చాలా మంది అంటుంటారు కదా, నీకు చదువుకుంటున్నావు కదా, నీకెందుకు ఈ బిజినెస్ అవసరమా, ఇలాంటి యెస్. యెస్. మాటలు మాట్లాడుతుంటారు కదా మేడం. అవును సార్. అవును. మీ నాకు గూడా మీరు ఎలా రిజెక్షన్స్ అనేది వచ్చినాయి. హ్మ్. ఓకే. వాళ్ళని నేనెలా ఫేస్ చేసిందంటే, ఈవెన్ స్కూల్లో గూడా చాలా మంది టీచర్స్ అన్నారు, "మీ డ్యాడీ, మీ మమ్మీ గవర్నమెంట్ జాబ్, మంచి లెవెల్ ఉంది మీకు. మళ్ళీ సబ్బుల పేస్టులు ఎందుకు అమ్ముకుంటున్నావమ్మా? ఇదంతా కరెక్ట్ గాదు. చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకుంటేనే వస్తాయమ్మా" అనంటే, లైక్ నేను అనుకున్నదేందంటే, మీటింగ్ ఇన్నది నేను. వాళ్ళకేం రాదు. చెప్పి వదిలేస్తారు. కానీ రేపటి నాడు డబ్బులొచ్చేది నాకు. పక్కనోళ్ళ మాటతోని నాకు సంబంధం లేదు. నా లైఫ్, నా డిసిజన్, నేను ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటే నాకు సక్సెస్ వస్తది అనేది ఒక్కటి నమ్మి, నెగటివ్స్ అనేది ఈ చెవుల నుంచి ఈ చెవితో వదిలేసి, వాళ్ళు నెగిటివ్ చెప్పిన చిరునవ్వుతోని యాక్సెప్ట్ చేసుకుంటూనే నేను ముందటికి వెళ్ళినా కాబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా అని చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఒకటి, చాలా మంది హోమ్ మీటింగ్ చేయడానికి చాలా మంది భయపడుతుంటారు. అప్లైనర్ వస్తేనే హోమ్ మీటింగ్కి వెళ్తుంటారు. సో మీ ఏజ్ చాలా ఉమ్, చిన్నది. సో హోమ్ మీటింగ్స్ అని వెళ్ళినప్పుడు చాలా పెద్ద వ్యక్తులను కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉమ్. ఫేస్ చేసేవాళ్ళు మేడం? హోమ్ మీటింగ్ ఎలా చేసేవాళ్ళు? హోమ్ మీటింగ్స్ కి మనం అప్లైన్ రావాలనే రూల్ లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఎందుకంటే దేవుడు మనకి మనకి కావాల్సినవి అన్ని మన లోపలనే ఇచ్చిండు. ఆత్మధైర్యం, కాళ్ళు, చేతులు, నోరు, బ్రెయిన్, ఆలోచించే శక్తి అంతా మనకి ఇచ్చినప్పుడు, దేవుడు అన్ని మనకి ఇచ్చినప్పుడు మనకి 100% ఇచ్చిండు దేవుడు. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వడం మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. నేర్చుకొని వెళ్తేనే కదా. ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినాం, ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళినాం, వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పాలా. సో ఎవరికి ఏది కావాలో అది చెప్పాలా. అండ్ హోమ్ మీటింగ్స్ లలో మెయిన్ ఇంపార్టెంట్ డెమోస్ చేసి చూపెట్టాలా. సో వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. సో డెమోస్ చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యి ఎవరికి ఏది కావాలో అది చెప్తే మనకి మన కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. మన ఫేస్ మీద ఎప్పుడు ఒక చిరునవ్వు, వాళ్ళు ఏం చెప్పినా మన సెల్ఫ్ నుంచి, మన లోపల నుంచి మనకి నేను ఇది చేస్తా, నేను ఇది సాధిస్తా అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటే మనం హోమ్ మీటింగ్స్ ఏ కాదు, మనం ఢిల్లీలో స్టేజ్ మీద చెప్పమన్నా చెప్తాం. సో మీది మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు ఒక 8% అయినా, 8% అనేది కూడా చిన్న లెవెల్ అనేది కాదండి. నేను చెప్తున్నా కదా, యాజ్ ఎ యూసిడి నేను చెప్తున్నా, 8% కూడా చిన్న లెవెల్ కాదు. అక్కడ నుంచే నేను కూడా వచ్చిందాన్ని. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను 8% అని ఫీల్ ప్రౌడ్ అండ్ లోపల నుంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఫేస్ మీద ఒక చిన్న చిరునవ్వుతో చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా ఒప్పుకుంటారు మీటింగ్. థ్యాంక్ యూ మేడం. ఒకటి లాస్ట్ ఫైనల్, అంటే మీరు ఓకే స్టూడెంట్ సార్. గా ఉన్నారు. స్టూడెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే మార్నింగ్ వెళ్తారు, స్కూల్ కి వెళ్తుంటారు, వస్తుంటే పార్ట్ టైం గానే బిజినెస్ చేశారు మేడం. మరి టైం ఎలా మేనేజ్ అవును సార్. చేసేవాళ్ళు? స్కూల్లో మళ్ళీ హోంవర్క్స్ అంటారు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా. మరి బిజినెస్ ఓకే. టైం ఎలా మేనేజ్ చేశారు మేడం? అంటే స్టార్టింగ్ లో బిజినెస్ నాకు తెలియదు కాబట్టి డాడీ నిద్రలో నుంచి కొట్టి లేపుతుండే మార్నింగ్ 4కే. లేవు, మీటింగ్ ఉంది, ఇందాం, మీటింగ్ ఉంది, అర్థం కావాలి ఫస్ట్ మనం. ఏదైనా ఇప్పుడు స్కూల్లో అయినా కానీ పబ్లిక్ 10th ఎగ్జామ్ ఉందనగానే పోయి 10th ఎగ్జామ్ డైరెక్ట్ రాయం కదండి. నేర్చుకుంటే వెళ్తాం కదా. రివిజన్స్ అంటారు, హోంవర్క్స్ అంటారు, అట్లనే కదా. సో దీనికి కూడా అంతే నేర్చుకోవాలి, అంతే నేర్చుకోవాలని మార్నింగ్ 4కి లేపుతుండే నాకు. అప్పుడు నేను అనుకుంటే ఇదేం టార్చర్ రా బాబు నాకు, ఊకే లేపుతున్నాడు మా డాడీకి, ఎందుకు మెలకు వస్తుందని అలారాలు బంద్ చేసి వండుకుంటుంటే నేను. లేపి మార్నింగ్ వినిపిస్తుండే 5 to 6, 7 ఉంటుండే. నా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్ వెళ్ళిపోతుంటే, స్కూల్ వెళ్ళిపోతుంటే, వచ్చినాక 1 అవర్ హోంవర్క్స్ కి చదువు కోసం కేటాయించి మిగతా 1 అవర్ బిజినెస్ వీడియోస్ చూడడం, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. లేదంటే ఇప్పుడు కార్ లో ట్రావెల్ చేస్తున్నాం నేను మా డాడీ. సో ఖాళీగానే ఉన్నాం కదా, మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇద్దరు నోర్లు ఖాళీగా ఉన్నాయి. సో డాడీ ఇట్లా బిజినెస్ గురించి ఏంది, ఓకే. అందరు ఏం చేస్తారు, కార్లో వెళ్ళేటప్పుడు పాటలు పెట్టుకొని వెళ్తారు. మేము పాటలు వింటే ఏమొస్తుంది, పిచ్చి నాలెడ్జ్ కాకపోతే. సో మీటింగ్స్ పెట్టుకొని వింటాం. సో ఇట్లా మనకి దొరికిన 1 minute కూడా వేస్ట్ చేయకుండా మనం ఎప్పుడు బిజినెస్ మైండ్ తో నుండి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈ లెవెల్ దాకా వచ్చిన. సో అలా నేను మేనేజ్ చేస్తుంటిని. కాలేజ్ అయిపోయినా ఇంటికి వచ్చిన హోంవర్క్స్ ఉన్నాయా చేసేసుకుంటుంటిని, అసైన్మెంట్స్ ఉన్నాయా చేస్తుంటిని. తర్వాత మిగిలిన ఫ్రీ టైమ్ లో ఫోన్ చూడకుండా, రీల్స్ చూడకుండా, బయటికి పోయి ఆడుకోకుండా, తిరగకుండా నేను ఈ బిజినెస్ అనేది నేర్చుకుంటూ నాది నేను అద్దం దగ్గరికి పోయి నాది నేను సెల్ఫ్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అట్లా చిన్న చిన్నగా ఎదుగుతూ వచ్చిన.
థ్యాంక్ యూ మేడం, ఎంటర్టైన్మెంట్ మానుకుంటే ఎంటర్ప్రీనర్ అయ్యారు. సో థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. థ్యాంక్ యూ మేడం. సో